సార్ మళ్ళీ ట్రంప్ బాధుడు మొదలైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగారా అనిపిస్తోంది. భారత్పై సుంకాలు మరింతగా పెంచుతాం, 25% కాదు దానికి మించి కూడా పెంచుతాము అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఆగబోయేది లేదు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోళ్లే దీనికి కారణంగా కూడా చెప్తున్నారు. సార్ దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? ఈ బెదిరింపులు ఏంటి సార్? అంటే ఇది కొత్తేమీ కాదు, గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇందులో ముఖ్యమైనది ఈసారి భారత ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. అసలు హిపోక్రసీ ఏంటి అని. ఇప్పుడు ఇండియా మాత్రమే రష్యా నుంచి ఆయిల్ కొంటుందా? ట్రంప్ మాటలు చూస్తే భారతదేశమే కొంటుంది. భారతదేశం ఆయిల్ కొనడం వల్లనే రష్యాకు వస్తున్న నిధులు, ఆ నిధులతోనే ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుంది. భారత్కు ఉక్రెయిన్లో ప్రాణాలు పోతున్నా కనిపించడం లేదు అంటున్నాడు ట్రంప్. మరి గాజాలో చిన్నారుల ఆకలితో చచ్చిపోతుంటే ఆ అన్నం కొరకు, ఫుడ్ కొరకు పరుగులు తీస్తున్న ప్రజల పైన ఇజ్రాయిల్ బాంబులు వేస్తుంటే ట్రంప్కి ఎందుకు కనబడదు? ట్రంప్కు పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు దాడులు చేస్తే ట్రంప్కు అసీం మనీర్ చేతుల కంటిన రక్తం ఎందుకు కనబడదు? కానీ ఉక్రెయిన్లో జనం చావటానికి భారత్ కారణమట. సో ఉక్రెయిన్లో రష్యా దాడులకు భారత్ కారణమట. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని భారతదేశం ఫైనాన్స్ చేస్తుందట. ఇంతకన్నా ఉన్మాదపూరితమైన వ్యాఖ్యలు ఇంకేమైనా ఉంటాయా? దానికి భారత ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే చూద్దాం. నిజంగానే భారతదేశమే రష్యాతో ట్రేడ్ చేస్తుందా అంటే నేను గతంలో కూడా చెప్పాను. ఇండియా, చైనా, బ్రెజిల్ను అమెరికా సింగిల్ అవుట్ చేస్తోంది. కానీ ఇందులో తుర్కీ కూడా ఉంది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్న థర్డ్ లార్జెస్ట్ కంట్రీ, లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ రష్యన్ ఆయిల్ ఈ తుర్కీయే. చైనా, ఇండియానే కాదు, తుర్కీ కూడా ఉంది. కానీ తుర్కీ గురించి మాట్లాడకుండా ఇండియా, చైనా, బ్రెజిల్ గురించి మాట్లాడుతున్నారు ట్రంప్ కానీ అమెరికా అధికారులు కానీ. కారణం తుర్కీ అమెరికా మిత్రదేశం. రష్యా యుక్రెయిన్ వార్లో మీడియేషన్ కూడా తుర్కీనే జరుపుతోంది. తుర్కీ వేదికగా రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. తుర్కీ అమెరికా నాయకత్వంలోని నాటో మిలిటరీ కూటమిలో సభ్యదేశం. అందుకే తుర్కీ పేరు చెప్పాడు. 1, 2, 3, 4 అన్నప్పుడు థర్డ్ ఎగ్గొట్టి ఫోర్త్కి వెళ్తాడు బ్రెజిల్కు. సో ఇది మొదటి హిపోక్రసీ. రెండవ హిపోక్రసీ, భారత ప్రభుత్వమే ఇవాళ గణాంకాలను కూడా ప్రకటించింది. భారతదేశం అంటే పోనీయండి, ఉక్రెయిన్తో రష్యా ఉక్రెయిన్ వార్లో మనము ఇండిపెండెంట్ పొజిషన్ తీసుకున్నాం, యుద్ధం అవసరం లేదన్నాం. కానీ ఏ ఒక్క దేశం వైపు సైడ్ చేయలేదు. కానీ యూరప్, అమెరికా పూర్తిగా ఉక్రెయిన్ వైపు ఉన్నాయి. కానీ మరి వాళ్ళెందుకు రష్యాతో ట్రేడ్ చేస్తున్నారు? రష్యాతో ఉక్రెయిన్ జరుపుతున్న యుద్ధానికి కర్త, కర్మ, క్రియ అమెరికా అండ్ యూరప్. కానీ వాళ్ళే రష్యాతో ట్రేడ్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తున్నారు, రష్యాతో వ్యాపారం చేసి ఆ డబ్బులతో రష్యా యుద్ధం చేస్తూ సహకరిస్తున్నాడు. ఈవెన్ టుడే అమెరికా కూడా రష్యాతో ట్రేడ్ ఉంది. అమెరికా తన న్యూక్లియర్ ఇండస్ట్రీకి యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనే ఒక కాంపౌండ్, ఒక కెమికల్ దిగుమతి చేసుకుంటుంది అమెరికన్ న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడతారు యురేనియం హెక్సాఫ్లోరైడ్. అలాగే అమెరికన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో వాడే పలాడియం అనే దానికి కూడా, అనే పదార్థానికి కూడా అమెరికా రష్యాని దిగుమతి చేసుకుంటుంది. అంటే మీరు యురేనియం హెక్సాఫ్లోరైడ్లు, పలాడియంలే కాదు, అమెరికా కెమికల్స్, ఇతర ఫెర్టిలైజర్స్, ఇతర రకాల వాటిని కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది ఈవెన్ టుడే. సో అమెరికా హెస్ నాట్ కంప్లీట్లీ స్టాప్ ట్రేడ్ విత్ రష్యా. ఇక యూరోపియన్ యూనియన్ అయితే భారీ ఎత్తున చేస్తుంది. మీకు ఉదాహరణకు 2022లో అంటే ఉక్రెయిన్ వార్ మొదలైనప్పుడే రష్యా నుంచి ఎల్ఎన్జి, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, యూరోప్ 15.2 మిలియన్ టన్స్ దిగుమతి చేసుకుంటే ఇవాళ 2024కి వచ్చే వరకు ఇది 16.5 మిలియన్ టన్స్ పెరిగింది. అంటే ఉక్రెయిన్ వార్ మొదలయ్యాక రష్యా నుంచి యూరోప్ ఇంపోర్ట్ చేసుకునే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ క్వాంటిటీ పెరిగింది. మరి మీరు ఎలా ఎందుకు రష్యాతో ట్రేడ్ చేస్తున్నారు? మీరే ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చి పోరాడమంటున్నారు, మళ్ళీ రష్యాతో ట్రేడ్ చేసి రష్యాకు డబ్బులు సమకూరుస్తున్నారు. అదే కాదు, మీకు 2024లో రష్యా అండ్ యూరోపియన్ యూనియన్ ట్రేడ్ $67.5 బిలియన్.
దాంతో పోలిస్తే ఇండియా ఇంపోర్ట్ చేసుకుని చాలా పరిమితం. $67.5 బిలియన్ ఆఫ్ గూడ్స్ ట్రేడ్ రష్యాతో యూరప్ జరిపింది 2024లో. మళ్ళీ ఎప్పుడో కాదు ఇది. ఇది భారత విదేశాంగ శాఖ నిన్న వివరాలతో కూడా ప్రచురించింది. డిస్ప్యూట్ చేయమనండి, ఐఎమ్ జస్ట్ కోటింగ్ అఫీషియల్ ఫిగర్స్. అలాగే ఒక $17.2 బిలియన్ వర్త్ సర్వీసెస్ ట్రేడ్ జరిపింది 2023లో. 2024 సర్వీస్ ట్రేడ్ ఫిగర్ లేదు. గూడ్స్ ట్రేడ్కి అయితే 2024 డేటా చెప్పాను, సర్వీసెస్ ట్రేడ్కు 2023 డేటా చెప్పాను. మరి ఏమేమి దిగుమతి చేసుకుంటుంది రష్యా నుంచి? యూరోపియన్ యూనియన్ ఐరన్ అండ్ స్టీల్, కెమికల్స్, మీకు ఫెర్టిలైజర్స్, ఇలా మీకు మెషినరీ, ఎక్విప్మెంట్, కొన్ని రకాల పరికరాలు, ఇవన్నీ యంత్రాలు, ఇవన్నీ దిగుమతి చేసుకుంటుంది. ఇవన్నీ ఎమర్జెన్సా? నిజంగా నేషనల్ కంపల్షను ఇవి దిగుమతి చేసుకోకపోతే దేశ ఎకానమీ తలకిందులవుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు. మరి అంతగా ప్రాధాన్యత నేషనల్ కంపల్షన్ వేరు, సాధారణంగా ఇంపోర్ట్ చేసుకోవడం. మరి ఐరన్ అండ్ స్టీల్ కానీ, మీకు కెమికల్స్, ఫెర్టిలైజర్స్, మెషినరీ, ఎక్విప్మెంటు, వీటిని ఇంపోర్ట్ చేసుకోవడం ఏం యూరోపియన్ యూనియన్కు నేషనల్ కంపల్షన్ కాదు కదా. అయినా కూడా రష్యా నుంచి ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటుంది? ఇప్పుడు ఇండియా ఇంపోర్ట్ చేసుకుందంటే మనకు నేషనల్ కంపల్షన్. ఎందుకు అంటే రష్యా మనము 85 to 90% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఇంపోర్ట్స్ పైన ఆధారపడుతున్నాం. రష్యా యుక్రెయిన్ వార్ వల్ల, ఇరాన్ వార్ వల్ల, ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం వల్ల, అమెరికా ఇరాన్పై యుద్ధం చేయడం వల్ల ఆయిల్ ప్రైస్ పెరుగుతున్నాయి. మాకు సంబంధం లేని అంశం ఇది. భారతదేశ చర్యలతో సంబంధం లేకుండా, భారత ప్రమేయం లేకుండా అమెరికా జరుపుతున్న జియో పొలిటికల్ స్ట్రాటజీస్లో కారణంగా ఇలా యుద్ధాలు జరుగుతుంటే ఆ యుద్ధాల మూల్యాన్ని భారత్ చెల్లించాల్సి వస్తుంది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగి 85% to 90% ఇంపోర్ట్స్ పైన ఆధారపడే దేశం తమకు చౌకగా ఆయిల్ వస్తుంటే కొనకుండా ఉండగలదా? ఎందుకంటే అది ఇండియన్ ఎకానమీని తలకిందులు చేస్తుంది. ఎనర్జీ ప్రైస్ మన ఇంపోర్ట్స్లో 1/3 ఎనర్జీ ఇంపోర్ట్సే. అందువల్ల అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ సప్లైస్ ఎకానమిక్ అవసరం, చీపర్ అవసరం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిన్న ఫారెన్ మినిస్టర్ చెప్పింది, ఒకప్పుడు అమెరికాని ఎంకరేజ్ చేసింది మనం ఇండియా రష్యా నుంచి కొనడానికి. ఎందుకు ఇంపోర్ట్ చేసిందంటే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో స్టెబిలిటీ దెబ్బతింటుంది. ఎందుకంటే రష్యా ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఎనర్జీ సప్లయర్. దీన్ని ఒపేక్ ప్లస్ అంటారు. సౌదీ అరేబియా నాయకత్వంలో ఒపేక్ దేశాలు ప్లస్ రష్యా. అలాంటి రష్యా పైన శాంక్షన్స్ విధించడం వల్ల గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో స్టెబిలిటీ పోయింది. దాని కొరకు రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనడం గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ను స్టేబుల్ చేసి ఒక రకంగా ఉపయోగపడ్డాయి. లేకపోతే ఇంకా భారీగా ధరలు పెరిగేసి ఉండేవి. సో దాంతో పాటు మనకు సాంప్రదాయకంగా ఎనర్జీని సప్లై చేసే దేశాల ఉత్పత్తులు యూరోప్కు డైవర్ట్ అయ్యాయి. సో అందువల్ల మీరు ఈ వార్తో భారత్కు సంబంధం లేదు, ఈ వార్కు భారతదేశం పాత్ర లేదు. కానీ ఈ యుద్ధం వల్ల రష్యా పైన అమెరికా విధించిన ఆంక్షల వల్ల అప్పటిదాకా ఇండియాకు సప్లై అయ్యేటువంటి ఎనర్జీ సప్లైస్ కాస్త యూరోప్ డైవర్ట్ అయ్యాయి. మరి ఏం చేయమంటారు భారతదేశాన్ని? అందువల్ల ఒక నేషనల్ కంపల్షన్లో మనం దిగుమతి చేసుకుంటున్నామో తప్పట. ఇలా S-400 మిసైల్ డిఫెన్స్ ఉంది. ఇప్పుడు నేను ట్రంప్ అంటాడు ఆయిలే కాదు డిఫెన్స్ పర్చేజ్ చేస్తున్నాడు. ఎస్, డిఫెన్స్ పర్చేజ్ మన దేశ భద్రత కీలకమని ఇటీవల ఆపరేషన్స్లో ప్రూవ్ అయింది కదా. మీరేమో పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తుంటారు అమెరికా, ఇండియా ఏమో తనను తాను రక్షించుకోవటానికి రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకుంటే అది నేరమంటే ఎట్లా? ఇప్పుడు S-400 మిసైల్ డిఫెన్స్ షీల్డ్ మనం రష్యా నుంచి కొనుక్కున్నాం. దానివల్ల మన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఫైటర్ జెట్లు మనల్ని ఏమీ చేయలేకపోయాయి. మరి ఇది దేశ భద్రతకు ఇంత కీలకమైన దాన్ని భారత్ ఎందుకు ట్రేడ్ చేయదు రష్యాతో? అందువల్ల ట్రంప్ హెచ్చరికలు క్లియర్ హిపోక్రసీ. ఒక మిత్రదేశంతో వ్యవహరించాల్సిన పద్ధతే కాదు, అందులో ఇది అబ్సల్యూట్ డబుల్ స్టాండర్డ్స్. అమెరికా యూరోప్ ట్రేడ్ చేస్తున్నామో తప్పలేదట, ఇండియా ట్రేడ్ చేస్తున్నామో తప్పట. వాళ్ళకు నేషనల్ కంపల్షన్ లేకపోయినా వాళ్ళు ట్రేడ్ చేస్తారట, నేషనల్ కంపల్షన్తో మనం ట్రేడ్ చేస్తే తప్పట. అందువల్ల ద టైమ్ హ్యాస్ కమ్ టు స్ట్రాంగ్లీ రియాక్ట్ టు ట్రంప్. అది ఇప్పటికి కూడా ఎవరు రియాక్ట్ అయ్యారంటే ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్. ఆ మేర గట్టిగానే రియాక్ట్ అయింది భారత ప్రభుత్వం. కానీ రియాక్ట్ కావాల్సింది అధికారులకు కాదు. అక్కడ అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడితే
ఇటువైపు నుంచి మన వైపు నుంచి ఎవరు మాట్లాడాలి? ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాలి. అన్ఫార్చునేట్లీ ప్రైమ్ మినిస్టర్ సైలెంట్గా ఉంటారు. ఇక్కడ నుంచి ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్నాడు. అక్కడ అమెరికా స్పోక్స్ పర్సన్ మాట్లాడితే ఇక్కడ స్పోక్స్ పర్సన్ మాట్లాడదు. దిస్ ఇస్ ప్రోటోకాల్ ఆల్సో. అమెరికా ఫారిన్ మినిస్టర్ మాట్లాడితే మన ఫారిన్ మినిస్టర్ మాట్లాడాలి. అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. అమెరికన్ ప్రెసిడెంట్ రిప్లై ఎవరు ఇవ్వాలి? ఫారిన్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ ఇస్తే సరిపోతుందా? ప్రైమ్ మినిస్టర్ ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ ప్రైమ్ మినిస్టర్ ఇస్ అబ్సల్యూట్లీ సైలెంట్. ట్రంప్ గురించి ఒక్క మాట మాట్లాడతలేడు. మరి ట్రంప్ ఫ్రెండ్ అని మాట్లాడకపోతే దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు ముఖ్యమా, ట్రంప్తో స్నేహం ముఖ్యమని ఆలోచించాలి కదా. ఎస్ సార్. సార్ ఇక ఘోష్ నివేదిక వచ్చింది సార్, కాళేశ్వరం ప్రాజెక్టు